పిల్లలకు జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతాం. నిమిషానికోసారైనా చేయి పట్టుకొని చూస్తాం. డాక్టర్ మందులు అంటూ హడావిడి చేస్తాం. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యాలు చేస్తాం. అలాంటిది క్యాన్సర్తో బాధపడుతున్న కన్న బిడ్డ, నాన్న నన్ను బతికించు ప్లీజ్, నేను స్కూల్కి వెళ్ళి ఎన్ని నెలలైందో, నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుంది నాన్న, నీతో మాట్లాడాలనుంది, ఒక్కసారైనా నా కాల్ అటెండ్ చేయి నాన్న అంటూ కన్నీటితో వేడుకున్న ఆ తండ్రి గుండె కరగలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తల్లి బిడ్డను వీధిన పడేశారు. చర్మాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలో ఒక్కో మాట వింటుంటే కళ్ళెంట నీరు ఆగదు. డాడీ, నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజుల్లో నేను బతకనంటే డాడీ, ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. విజయవాడలో నివసిస్తున్న సాయిశ్రీ 13 ఏళ్ల అమ్మాయి. తను బ్లడ్ క్యాన్సర్ తోటి బాధపడుతుంది. తన తల్లి వీరిద్దరూ ఎంతగానో పాప ట్రీట్మెంట్కు డబ్బులు ఇవ్వమని కోరారు. చివరి ప్రయత్నంగా ఆ పాప తన తండ్రిని ఎలాగైనా వేడుకోవాలని, ప్లీజ్ డాడీ నాకు ట్రీట్మెంట్ చేయించు, ట్రీట్మెంట్ చేయిస్తే స్కూల్కి వెళ్తా, నా చేయి చూడు డాడీ వాచిపోయింది, ప్రేమ వద్దు కనీసం జాలి చూపించు డాడీ అంటూ ప్రాధేయపడింది. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ అయింది తెలుసు డాడీ, నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళి, దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా, నా ప్రాణాన్ని కాపాడాడు, దయచేసి నీకు దండం పెడతాను డాడీ, చేయి కూడా నొప్పి ఉంది డాడీ, నీకు దండం పెడదామంటే వాచిపోయేట్టు అయిపోయింది డాడీ, చెయ్యంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. బిడ్డను బ్రతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదన అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మద్దంశెట్టి సాయిశ్రీ ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బోండా ఉమా వర్గీయుల రౌడీజానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన రాజధాని విజయవాడలో కలకలం రేపింది. మద్దంశెట్టి సుమశ్రీ తన కుమార్తెతో కలిసి విజయవాడ దుర్గానగర్లోని ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మద్దంశెట్టి శివకుమార్ ఆ ఫ్లాట్ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నాడు. అయితే కొంతకాలంగా సుమశ్రీ శివకుమార్ మధ్య విభేదాలు పొడిచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్ సమ్మతించాల్సి ఉంది. అందుకు ఆయన అంగీకరించలేదు సరికదా, అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లి కూతుళ్ళు తల్లడిల్లిపోయారు. రోజుకి సాయిశ్రీ ఆరోగ్యం క్షీణించింది. డబ్బులు లేక సుమశ్రీ తన కుమార్తెను మెరుగైన వైద్యం కోసం మళ్ళీ హైదరాబాద్కు తీసుకెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సాయిశ్రీ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది. శివకుమార్కు సహకరించిన వారందరినీ కఠినంగా శిక్షిస్తేనే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని కన్నీటి పర్యంతమైంది. నా కూతురు ఈరోజు ప్రాణాలతో లేదండి. 9th క్లాస్ చదువుతుంది. నా కూతురు శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటుంది. నా పిల్ల పేరు, నా కూతురు పేరు వచ్చి
వెంకట సాయికృష్ణ శివశ్రీ అండి. నా కూతురు పేరుపోయిన ఉన్న ఈ ఇల్లుని అమ్ముకొని త్వరగా ట్రీట్మెంట్ అందిస్తే ఈరోజు నా పిల్ల ప్రాణాలతో ఉండేది. ఈ ఇల్లు నాకు సేల్ అవ్వకుండా అమ్ముకొని ఇవ్వకుండా మాకు అడ్డుపడ్డారు. బోండా ఎమ్మెల్యే గారు అనుచరులు అంటూ వచ్చి కబ్జా అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేశారు. చివరిసారిగా తన తండ్రికి పంపిన వీడియోను మీడియాకు చూపించింది. ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. దయచేసి ట్రీట్మెంట్ నాకు అవసరం అంటు డాడీ. నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంటే అమ్మదే డబ్బులు లేవు డాడీ. నాకు ట్రీట్మెంట్ చేయించిన నిజంగా అమ్మదే డబ్బులు. ఒకవేళ నీ డబ్బులు ఏమన్నా మా మమ్మీ చేసేసిద్ది, నీ డబ్బులు ఏమైనా తింటుంది అనుకుంటే మా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించు. నీ డబ్బులు నువ్వే కట్టు డాడీ. నాకు అవసరమైనప్పుడు నువ్వే కట్టు. మా మమ్మీకి కూడా ఇవ్వద్దు డాడీ. దయచేసి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయ డాడీ. నాకు ట్రీట్మెంట్ ఇప్పించు డాడీ. నాకేమన్నా అయితే మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాధంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా, మాధంశెట్టి శివరామకృష్ణ, మాధంశెట్టి సీతారామకృష్ణ, మాధంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటకుండా నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 days లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ. కొంచెమన్నా నాకు మీద జాలి చూపించు డాడీ. కనీసం ప్రేమ కాకపోయినా జాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు ప్లీజ్ డాడీ.